అనుమతి తీసుకుని గైడ్ లైన్స్ ఏమైనా తీసుకుంటారా? అనుమతి అక్కర్లేదండి. సాహిత్య పీఠం పెట్టడానికి అనుమతి అక్కర్లేదు. విశ్వనాథ వారు సర్వ జగత్తాస్తి కదా, వారిని ప్రచారం చేయకుండా ఎవరైనా చేయవచ్చు. వారి యొక్క రచనలు, మనకి కాపీరైట్ యాక్ట్ ఏం చెప్తుందంటే వారి రచనల్ని ముద్రించాలన్నా, ఆ రచనల నుంచి ఏదైనా చేయాలి అన్నా సరే మా పర్మిషన్ కావాలి వారసులు. ఇక ఇది ప్రథమ ప్రశ్న, అనుమతి అక్కర్లేదు. కానీ వీళ్ళందరూ కూడా మాతో సంపర్కంలోనే ఉంటారు. మేము మాట్లాడుకున్నాం. విశ్వనాథ సాహిత్య పీఠం అని చెప్పి విశాఖపట్నంలో ఉంది, దాని విశ్వనాథ సాహిత్య పీఠం గుంటూరులో ఉంది, కొండలరావు గారు నిర్వహిస్తున్న హైదరాబాద్ అనేక విశ్వనాథ గురించి అంతా తీసుకుని అది కంప్లీట్ అదే డ్రైవ్లో వెళ్ళే వాళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళు మాతో ఖచ్చితంగా ఉంటూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. మేము విశ్వనాథ ఫౌండేషన్ తద్వారా వారి యొక్క కొన్ని కార్యక్రమాలు నిర్వహించిన జయంతి వర్ధంతి కార్యక్రమాలు, ఏదైనా విశేషంగా పుస్తకావిష్కరణ సభలు చేయాలన్నా, మన రామాయణ వృక్షం ఇప్పుడు 2013లో మళ్ళీ డీటీపీ చేసి 6 గ్రంథాలుగా ముద్రించడం జరిగింది. అప్పుడు ఏదైనా విశేష కార్యక్రమాలు దానిపైన చేస్తున్నాం విశ్వనాథ ఫౌండేషన్ కోసం. మేము వాళ్ళకి చెప్తూ ఉంటాం, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నీ మాకు తెలియజేస్తూనే ఉంటాం. మేము స్పందిస్తూ ఉంటాం, కలుస్తూ ఉంటాం, కొనసాగుతున్నాం. మరి ఇంగ్లీష్ అనువాదాల గురించి? ఇంగ్లీష్ అనువాదములు ముఖ్యంగా ఏంటంటేనండి, కొంచెం జాగ్రత్తగా చేయవలసిన ఆవశ్యకత ఉంది దానికి. దాని మీద చాలా దృష్టి పెడుతున్నాం. ఎలా ఉంటుందంటే మాస్టారు, అది మేమేదో అచ్చు వేయడానికి అడ్డుపడుతున్నాం అనే అపప్రద కూడా మా మీద ఉంది. ఇందాక చెప్పాను కదా, మా నాన్నగారు పాముల శాస్త్రి గారు నాతో ఒక మాట అన్నారు, ఆయన నీకు మా నాన్నగారి పేరు పెట్టినా సత్యనారాయణ అని, విశ్వనాథ సత్యనారాయణ అని, నువ్వు మా నాన్నగారి పేరు నిలబెట్టకపోయినా పర్వాలేదు కానీ చెడగొట్టకుండా ఉంటే చాలు. చెడగొట్టకుండా ఉంటే చాలు అంటే ఏమిటి? చెడిపోకుండా, దానికి అపప్రద రాకుండా, దానికి ఘాతం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన పెట్టినట్టుగా మేము భావించి, ఇదనే కాదండి, కొన్ని ఇప్పుడు ఉన్న ఈ సోషల్ మీడియాలో అనేక ఘట్టాలు తాతగారి గురించి కొన్ని వస్తూ ఉంటాయి. ఇవి యథార్థంగా ఎప్పుడైనా సరే యథార్థంగా జరిగింది చెప్పడం అంటే చాలా కష్టం. కానీ దానికి దగ్గరగా చేయవలసిన అవసరం ఉంది. అవతల వాడికి ఇంకో వ్యక్తికి మనం ఒక విషయాన్ని చెప్పేటప్పుడు అక్కడ జరిగిన విషయాన్ని దగ్గరతనంగా చూపించవలసిన అవసరం ఉంది, లేకపోతే అక్కడ విధంగా వ్రాయవలసిన అవసరం ఉంది. అది కాకుండా ఎటో డీవియేట్ అయిపోయి విషయాలన్నీ వస్తున్నాయి. చాలామందికి ప్రత్యక్షంగా విశ్వనాథ వారిని చూసిన వారు, లేకపోతే విశ్వనాథ వారిని బాగా ప్రత్యక్షంగా చూసిన వారి యొక్క శిష్యులు కానీ, శిష్యుల నుంచి ప్రశిష్యులు విన్నది కానీ, అది యథాతథంగా విన్నవాళ్ళకి కొంచెం మనసు దూరుకుంటుంది. ఏంటి ఇట్లా ఉంది, చాలా డీవియేట్ అయిపోయింది ఏంటో ఉన్న విషయం అనేది మనం దాన్ని. జాషువా గారి విషయంలో కాదు, పద్మ అవార్డ్స్ వచ్చినప్పుడు ఇద్దరికి కలిపి సన్మానం జరిగింది. ఈ సన్మానం జరిగినప్పుడు గుర్రాన్ని గాడిదను తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టి మీరు చేస్తారా అని విశ్వనాథ వారు అన్నట్టుగా దీని మీద ఒక ప్రచారం చేశారు. దీని మీద చేసి అది ఇప్పటికీ చేస్తున్నారు. ఎండూరి సుధాకరు ఆయన చనిపోయారు, ఆయన కూడా తన పుస్తకంలో ఆంధ్రజ్యోతి సాహిత్య వ్యాసంలో రాశారు. ఇది ఆ సభకి నాన్నగారు స్వయంగా అటెండ్ అయ్యారు. నాన్నగారు అటెండ్ అయ్యి దాంట్లో ఉన్నారు. ఆయన జాషువా విశ్వనాథ వారు అక్కడ జాషువాను పోవటము, ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం, జాషువా గారి పద్యాలను ఆ సభలో విశ్వనాథ వారు చదవటము, ఇదంతా జరిగింది. కానీ వీళ్ళు పని కట్టుకొని ప్రచారం చేస్తున్నారు. పని కట్టుకుని ఇట్లా ప్రచారం చేశాడు. మరి ఏ లక్ష్యం పెట్టుకుని వాళ్ళు చేస్తారో తెలియదు. అవన్నీ అవాస్తవాలండి. పెట్టడానికి మీరు విశ్వనాథ పీఠం ద్వారా ఏమన్నా చర్యలు? దీన్ని ఖండిస్తూనే ఉన్నాం మేము ఎక్కడికక్కడ. ఇది జరగలేదు అని చెప్పి తర్వాత ఇప్పుడు ఇంకా మనకి ఈ సోషల్ మీడియా చాలా వచ్చింది కాబట్టి దీంట్లో ఇట్లా వైరల్ అయిన వాటికి మేము ఖండన చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాము. ఇది జరగలేదు, వాస్తవం ఇది జరిగింది అని చెప్పి చెప్తూనే ఉన్నా. ఎవరైతే ఆ పోస్ట్ పెట్టారో మాకు ఎక్కడి నుంచో వచ్చింది, దాన్ని ఫార్వర్డ్ చేసాను తప్ప మాకు తెలియదండి అని వాళ్ళు అపాలజీస్ చెప్పడం జరుగుతున్నాము. మూలం ఎవరు పెట్టారు అనేది మనకి తెలియదు. మొత్తం మీద
కొన్ని కొన్ని మళ్ళీ పునః కాకుండా అంతరిక్షం చాలా భాగం చేయడం చేస్తున్నాము. ఇది మా దృష్టికి వచ్చిందని చేస్తున్నాం. అట్లానే మా శిష్యులు కూడా చాలా మంది ఖండిస్తారు, తీవ్రంగా ఖండిస్తారు. అంటే మేమే కాకుండా వీళ్ళందరూ కలుపుకుంటేనే కదా విశ్వనాథ సైన్యం అందరూ దానికి పాటుపడుతూనే ఉంటారు. ఖచ్చితంగా జరిగింది ఏమిటి అనేది తెలియజేద్దాం అనేది అందరి యొక్క సంకల్పం. మనం యాక్చువల్గా అనువాదాలు కొంచెం డివియేట్ అయిపోయింది. అనువాదాల నుంచి డివియేట్ అయ్యాము. అనువాదం ఒకటి వచ్చింది, కానీ ముగ్గురు ఒకరితో ఒకరు సంబంధం లేకుండా చేయడం వల్ల అనువాదము సరిగ్గా కాదండి. అంటే ఇప్పుడు 1000 పడగల అనువాదం చేశారు, 5గురు చేశారండి. నేను కొంచెం మనసు నొచ్చుకున్నాను, దానికి సరిగ్గా రాలేదు అని. నేనేమి ఇంగ్లీష్ పండితుడిని కాదు, స్కాలర్ని కాదు, కానీ నాకు చదువుతూ ఉంటే తెలుగులో ఉన్నంత మధురత నాకు దీంట్లో కలగల. చాలా మంది అంటే ఇప్పుడు సభకు వచ్చిన వాళ్ళు ఎట్లాగో సభాస్థుతి చేస్తారు, పొగుడుతారు, దాన్ని మనం ప్రామాణికత తీసుకుని దాన్ని అడ్వర్టైజ్ చేయడానికి లోతులో కనుక చదివితే మటుకు ఆ స్థాయి రాలేదు. దానికి రాకపోవడానికి శ్రమ అయితే బాగా గట్టిగా పడ్డారు, కానీ ఆ శ్రమకి తగ్గ ఫలితం రాలేదు. ఎందుకు రాలేదు అంటే శ్రమలోనే సరైన ప్రయత్నం జరగలేదు అన్నది నా అభిప్రాయం. దానికి కూడా నేను ఉదాహరణగా ఏం చెప్తానంటే, ఈ 1000 పడగల్ని 5 భాగాలుగా చేసి, అంటే ఒక పుస్తకాన్ని 5 భాగాలుగా చేసి 5గురికి ఇవ్వటం జరిగింది. దాంట్లో ఒకరితోనే నేను మాట్లాడినప్పుడు ఆయన కొన్ని అధ్యాయాలు చేశారు. అదే నాకు వచ్చింది, అది నేను చూసి ఇంకొక తెలుగు ఇంగ్లీష్ కూడా బాగా వచ్చిన సాహిత్యంతో కూడా పక్కన కూర్చొని చదివాం. ఇది ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అనుకుని ఎవరైతే అనువాదం చేశారో వారితోనే నేను వారితో మాట్లాడి ఫోన్లోనే, అయ్యా ఇది ఇట్లా చేశారు, మరి ఆ అధ్యాయాలు 29 అధ్యాయాలు, మొత్తం 37 అధ్యాయాలు అండి ఇది మరి 1000. మరి దాంట్లో అలా ఉంది కదా, మరి మీరు ఇలా రాశారు, ఆ అధ్యాయంలో అలా ఉంది అంటే, ఏమోనండి నాకు తెలియదు అన్నది. అదేమిటండి అని, నాకు ఇలా 9 నుంచి 14 వరకు 15 వరకు చాప్టర్లు ఇచ్చారు, ఇది చేయగలను అంటే, మీరు లోగడ ఎప్పుడు 1000 పడగలు చదవలేదా, మీ దగ్గర ఇచ్చినా మీ దగ్గర పుస్తకం లేదా అని అడిగారు. లేదండి నా దగ్గర. చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఒక ట్రాన్స్లేట్ 5గురు చేయొచ్చు, 10 మంది చేయొచ్చు, కథ మొత్తం తెలియాలి కదా. తెలియకుండా చేస్తే ఏమవుతుందంటే దాని పూర్తి స్థాయి పక్కన రాదు. గుడ్డివాడు ఒక ఏనుగుని 5గురు, గుడ్డివాళ్ళు 5 వైపు నుంచి చూస్తుంటే అలా జరిగింది. అలా జరిగి మేము దాన్ని ఖండించినా అది ఇంకొక విధంగా విశ్వనాథ వారిని ముందుకు తీసుకువెళ్దాం అని అంటే వెనక్కి లాగి వాళ్ళ వారసులు వెనక్కి లాగుతున్నారు అనేది డైరెక్ట్ గా రాలేదు, కానీ అది ఇంకా జరుగుతోంది కూడా. అది మటుకు అవాస్తవం అండి. మాకు కావాల్సింది ఏంటంటే, చక్కగా ఆయన సాహిత్యాన్ని చేస్తాను అంటే ట్రాన్స్లేషన్లో ఇబ్బంది లేదు. కాకపోతే ఒక పండిత మండలి కొంతమంది ఉన్నారు, ఏ భాషలోనైనా ఉన్నారు, వాళ్ళందరూ ఇది బాగుంది అని ముద్ర వేస్తే బాగుంటుంది. అలా ముద్ర వేస్తే అనే ప్రతిపాదన నేను పెట్టాను అనుకోండి, ఒకళ్ళు రాసింది ఒకళ్ళకి నచ్చదు, ఒకళ్ళు రాసింది ఒకళ్ళకి నచ్చదు, రంధ్రాన్వేషణ చేస్తారు అని కొంతమంది అంటారు. చేసినప్పటికీ కొంత స్థాయి ఉండాలి, కొంత స్థాయి ఉండి అందిస్తే అది గొప్పగా ఉంటుంది. అలా ఇప్పటికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా అంత చక్కగా చేయగలిగితే ఒక 10 మంది చేత ప్రశంస, 10 మంది ప్రశంస అంటే మళ్ళీ దాన్ని ఏమంటారంటే గైడ్ ఆర్టిస్టు, లేకపోతే వాళ్ళ గ్రూపు, తర్వాత చెక్కబద్ధం చేసేవాళ్ళు కాకుండా వాళ్ళు ఒక చక్కగా బాగుంది ఇది అని ముద్ర వేస్తే, అలా అని మొత్తం అంత స్థాయిలో రాయటం కూడా కష్టమే. ఒక స్థాయి వరకు దాన్ని అందించగలిగి తీసుకురావాల్సి ఆయన ఆత్మ ఆవిష్కరింపజేయగలిగితే, ఆయన ఏం చెప్పారు కవి అని తప్పకుండా చేద్దామని నాకు కూడా ఉంది. మేమే పబ్లిష్ చేస్తాం కూడా, ఇస్తే ఇబ్బంది ఉంది. నాకు ఇంకొక ప్రశ్న ఉంది. ఇదేంటంటే, ఇప్పుడు విశ్వనాథ అనగానే 1000 పడగలు, లేకపోతే ఒక నోయి మీద ఇంకా కొన్ని పుస్తకాల పేర్లు వినిపిస్తాయి, లేకపోతే కిన్నెరసాని. కానీ విశ్వనాథ ఇవే కాకుండా ఇంకా రాశారు, జయబుదంగా, మా బాబు, గంగోలీ ప్రేమ కథ, ఇటువంటివన్నీ సముద్రపు దిబ్బ, తెరచిరాజు. సో వీటన్నిటి గురించి కూడా మనము చర్చ చేసి తీసుకొస్తే అసలు విశ్వనాథ యొక్క విశ్వరూపం సాక్షాత్కారం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది తెలుగు ఇంగ్లీష్ చదువుతున్నారు కాబట్టి ఇంగ్లీష్ మాధ్యమంలో కూడా రావాలి అని సంకల్పం. ఇప్పుడు తత్ప్రయత్నాభిముఖంగానే ఆ వేపిడగలు వచ్చిన తర్వాత సంకల్పం చేసుకుని విశ్వనాథ వారి చిన్న నవల పరీక్ష అనే ఒక నవల మొదలుపెట్టాం. పరీక్ష అనే నవలని ట్రయల్ ఆఫ్ టెండర్నెస్ అని ఒక నవల చాలా బాగా వచ్చింది ఇంగ్లీష్లో. ఇలా కూడా చాలా విస్తృతంగా చదువుతున్నారు. నేను తర్వాత ప్రణవ్ కుమార్ వశిష్ఠ అని ఇద్దరం కలిపి ఒక ట్రయల్గా చేసాము, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు కడిమి చెట్టు అనే నవల చేస్తున్నాము.
మాతో పాటు ఇట్లా ఎవరైనా కూడా వచ్చి చేద్దాం అని అనుకుని చేయగలిగితే చాలా బాగుంటుందనే మా ఆలోచన. చెయ్యాలి, ఎందుకంటే ఇంగ్లీష్లో కూడా వస్తే 10 మంది చదువుతారు. కానీ సంకల్పంగా అక్కడ దిశగానే మా ప్రయాణం సాగుతాం. అదే నేను ఇప్పుడు కొన్ని ఏమవుతాయంటేనండి, విశ్వనాథ వారు పూర్తిగా ఆయన తెలుగుదనాన్ని ఆవిష్కరించడానికి, తెలుగు జాతి యొక్క మానసిక తత్వాలు, వాళ్ళ యొక్క ఆచారాలు, సంప్రదాయాలు, తెలుగువాడి యొక్క వంట, పొలము, వంటలు, సామెతలు, ముడికారాలు, ఆకు, ఇవన్నీ కూడా ఆయన నవలలో మనకు కనపడతాయి. వీటన్నిటినీ మనం కనుక ఒక ఇంగ్లీష్లోకి, వేరే భాషలోకి, పరభాషలో మార్చేటప్పుడు తగు శ్రద్ధ వహించవలసిన అవసరం వస్తుంది. అది ఒకవేళ లిబర్టీ తీసుకుని దాన్ని కొంచెం డిబేట్ అయినా నష్టం లేదు. కానీ ఉన్న ఆ వస్తువు పాడవకూడదు. వస్తువు పాడవకుండా ఎంత ప్రయత్నం చేసి ఎంత జాగ్రత్తగా మనం తీసుకురాగలిగితే అంత గొప్పగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మీకు 1000 పడగల నవల ఉంది. ఎప్పుడైనా మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే కొంత ఫుట్ నోట్స్, కొంత ఎండ్ నోట్స్ ఏదో ఒకటి పెట్టవలసి వస్తుంది. ఈ 1000 పడగల నవలల్లోనే ముఖస్య ముఖార్థ అన్నట్టు అలా రాసుకుంటూ వెళ్ళిపోతే చాలా చండాలంగా ఉంటుంది. అసలు విషయం అర్థం కాదు. ఇంటర్నేషనల్గా మనం కొన్ని చెప్పేటప్పుడు అనేక భాషలు వాడు చదవాలి కదా. ఇప్పుడు 1000 పడగల్లోనే మీకు ధర్మారావు జమీందారు గారు వైష్ణవాలయానికి వెళ్ళారు, అక్కడ నుంచి శివాలయానికి వెళ్ళారు, అక్కడ రుద్రపాదాలు ఇచ్చారు పూజారు. రుద్రపాదాలు ముందు జమీందారికి ఇవ్వబోతుంటే కాదని జమీందారు ఆపించి ఖండించి ధర్మారావు ఇవ్వమన్నారు. ముందు ధర్మారావు, కుర్రవాడే ధర్మారావు అయినా ఆయనకి ఇవ్వమన్నారు అని అన్నారు. ఇక్కడ అంశంలో రుద్రపాదాలు అంటే మనం దాన్ని ఎట్లా వర్ణిస్తాము, ఎలా చెప్తాము? రుద్రపాదాలు అంటే మరి డిక్షనరీ ఎక్కడ చూసుకోవాలి? ఏ డిక్షనరీ చూడగలుగుతాడు? సంప్రదాయం తెలుసు. మరి తెలియని వాడికి సంప్రదాయం మనం చెప్పాలి అని అంటే ఏం చేయాలి అని అంటే ఒక ఇలస్ట్రేషన్ అంటే ఒక బొమ్మ వేయించాలి, చిన్న బొమ్మ. అది రుద్రపాదాలు అని తెలుస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లాడు మనవాడే, తెలుగువాడే ఘటకోపం అంటాం. ఘటకోపం అనేది మనకి ఎక్కడ వైష్ణవాలయం, రుద్రపాదాలు అనేది శివాలయం, రెండు ఒకటే. కానీ అక్కడే పేరు తేడా ఉంది. అది రుద్రపాదం ఎలా ఉంటుందో ఒక చూపిస్తే ఒక నమూనా చాలు. కృష్ణాది అక్కర్లేదు, ఒక బొమ్మ వేసి ఇట్లా కొన్ని బొమ్మలతో పుస్తకం తీసుకొస్తే చాలా గొప్పగా ఉంటుంది. అది ఆలోచన తగ్గించుగానే చేద్దామని 1000 పడగల మనం చేస్తే అంత గట్టిగా చేయాలి అని ప్రయత్నం నడుస్తుంది. అది కూడా ఎందుకంటే ఇది అవసరం. 1000 పడగలు అనే నవలని జాతికి మొత్తం ప్రపంచానికి చూపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విధంగా చేస్తున్నాము. ఇది మేము సరిగ్గా చేయలేదు అని చెప్పి ఆపాము అని చెప్పి దుష్ప్రచారం జరిగినా నష్టమేం లేదు. ఎందుకంటే ఏది సత్యమో ఏది అసత్యమో భగవంతుడికి తెలుసు. ఒక వ్రతంగా దీక్షగా పట్టుకుని విశ్వనాథ వారి సాహిత్యాన్ని సాగిద్దామని అనుకున్నప్పుడు ఇట్లా జరుగుతూనే ఉంటాయి మధ్యలో. దానికి ఏం మేము భయపడలేదు. మా ప్రయత్నం మేము చేసుకుంటూనే వెళ్తున్నాం. దానికి విశ్వనాథ వారి రక్ష శ్రీరామచంద్ర గారికి అమలే ఉంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా మాకు ఎంతో మంది సహకరిస్తున్న వారు ఉన్నారు. ఆఫీసులో ఉన్నాయి, అభినందనలు ఉన్నాయి, ప్రోత్సాహం ముందుకు తీసుకెళ్దాము ప్రయత్నం. సభాముఖంగా లేకపోతే ఈ వీడియో ముఖంగా నేను చెప్పేది కూడా ఏంటంటే, ఎవరైనా విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క సాహిత్యం గురించి ఒక ప్రయత్నం చేద్దాము అని అనుకుంటే, ట్రాన్స్లేషన్స్ అలాంటి ముందుగా మమ్మల్ని సంప్రదిస్తే మేము అది చేసి బాగుంది అని మా మండలి ఎక్కడికక్కడ ట్రాన్స్లేషన్స్ వాళ్ళు కనుక ఒప్పుకుంటే దాన్ని ముద్రించడానికి, వ్యాఖ్యానం కానీ ట్రాన్స్లేషన్ అనువాదాలు కానీ బాగుంది అని అంటే ముద్రించడానికి ఎటువంటి సంశయము లేదు. మొత్తం చేసేసి ఇక ప్రయత్నం చేసాము, వేయట్లేదు, మేము ఆపుతున్నాం అనేది మటుకు దాన్ని దురర్థంగా తీసుకోవద్దు. విశ్వనాథ వారి ఆత్మ కనుక అందులో ఆవిష్కరింపజేస్తే దాన్ని ముద్రించడానికి మాకు ఎటువంటి ఆక్షేపణ లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ ప్రయత్నం ఎవరైనా చేయొచ్చు, దాన్ని ముందుకు తీసుకువెళ్ళచ్చు వారి సాహిత్యం. అది ఇప్పుడు నవలల గురించి మాట్లాడతాము, కవిత్వం గురించి మాట్లాడతాము, విమర్శ గురించి మాట్లాడతాము. కానీ విశ్వనాథ వారు చాలా అద్భుతమైన 25 చిన్న కథలు రాశారు. 32 అంటే చాలా రాశారండి కథలు. మనకి ఇప్పుడు ప్రస్తుతం లభ్యమైనది 32. పుస్తకంలో రూపంలో పుస్తకంలో విటీయాలు వచ్చిన దాంట్లో 32 వచ్చింది.
మీరు పాత ప్రతి చూస్తున్నారు. ఎందుకంటే ఇంకా మేము సేకరిస్తున్న వాటిల్లో వస్తూనే ఉన్నాయి, దొరుకుతున్నాయి. అంటే విశ్వనాథ్ గారు రేడియో నాటికలే 300 పైసలకు ఉన్నాయి తెలుసు మనకు, కానీ పెద్దగా 16-17 ఉన్నాయి. ఆ చిన్న కథల్ని కనుక అనువాదం చేయిస్తుంది, వాటిలో ఆయన చూపించిన వైచిత్రి కానీ విభిన్నత్వం కానీ చేసిన ప్రయోగాలు కానీ పాఠకుడికి వెళ్తాయి. ఇప్పుడు తెలుగు ప్రధానంగానే మనం వాళ్ళు శ్రీపాద ఇటువంటి పేర్లు చెప్తారు, కానీ విశ్వనాథ పేరు ఎక్కడ మీకు సాహిత్య విమర్శలో రాదు. అది వచ్చేట్టు చేయాలి. ఇద్దరు ముగ్గురు చేశారు, అవి కూడా ఇదేనండి. నేను చెప్తున్నాను కదా, వాళ్ళు చేస్తున్నారు కానీ గొప్పగా ఉన్నట్లు విమర్శ కూడా విమర్శ కూడా గొప్పగా ఉండే స్థాయిలో ఉంటే 10 మందికి పంచనాల్లో ఏముందండి ఇబ్బంది. 10 మందికి ప్రచారం చేయకుండా 10 మందికి అందిస్తాము. ఇప్పుడు ఏదో మాకులి దుర్గంలో కుక్క అని, మాకులి దుర్గంలో కుక్క అని ఒక కథ, అద్భుతమైన కథ. దాని అసలు పేరులోనే మాకులి దుర్గం అనేది ఒక ప్రాంతం పేరు, ఒక స్టేషన్ పేరు. దుర్గం అనగానే ఫోర్ట్ అని, ఏ డాగ్ ఇన్ మాకులి ఫోర్ట్ అంటే ఏం బాగుంటుంది, ట్రూ ట్రాన్స్లేషన్ అవుతుంది. ఇప్పుడు ఇందాక మనం పద్యం ఒకటి అనుకున్నాం, మరణం జైల రామాయణం అన్నట్టు ఈ ప్రపంచకమెల్లా తిరుగుతున్న అన్నమే తిరుగుతున్న తిన్నాడు కానీ ఈటింగ్ ద సేమ్ రైస్ అగైన్ అండ్ అగైన్ అన్నాడు అనుకోండి. అంటే మన వాడు అనువాదాలు చేసేసి అది అది బాగుండదు అసలు. అది చేసిన వాడు, మన దౌర్భాగ్యం ఏంటంటే చేసిన వాళ్ళు ఎంఏ ఎంఫిల్ పిహెచ్పి అని చేస్తారు. ఫారిన్లో ఉంటే ఇంకా అడ్వాంటేజ్, ఫారెన్లో ఉంటే ఇంకా వాడు చేసేటప్పటికి ఏమవుతుంది, మనకి అంతటి వాడు చేస్తే వీళ్ళు కాదంటున్నారు. మనకి డిగ్రీలు లేవు కదా, డిగ్రీలు లేని పాండిత్యం మన వర్ణగల అనే పాడులోకం మన పుట్టి అని, మనకు ఆ డిగ్రీ లేదు. ఆయన డిగ్రీ ఉంది, ఇచ్చిన వాడు ఎందుకు ఇచ్చాడు, ఆయనకి ఆ డిగ్రీ తెలియదు. ఆయన చేసి మన మొహాన్ని పడేస్తాడు, జాతి మొహాన్ని పడేస్తాడు. విశ్వనాథ్ గారి భాషలో చెప్పాలంటే ఇంకా మీ జాతికి పడేసి మీరు ఏడవంటారా దౌర్భాగ్యులారా అని వాడికి పడేస్తే వాడికి అదే చూడాలి. ఆయన పురాణమైన గ్రంథమాల్లో అదే కదండి రాస్తారు. మన చరిత్ర మొత్తాన్ని తారుమారు చేసి ఇప్పుడు మన పిల్లల చేత అదే చదివిస్తున్నాం మనం. మన పుస్తకాన్ని అదే, మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన చరిత్ర ఏంటి, మన చరిత్రకారులు ఏం చెప్పారు మన చరిత్ర గురించి అనేది మనం పరిశోధించి అవి మన పాఠ్యాంశాల్లో పెట్టకుండా ఇంకా వాళ్ళు ఏదో వరల్డ్ హిస్టరీ అని రాజని అవన్నీ తీసుకొచ్చి ఇంకా పెట్టి అవే రుద్దిస్తుంటే అసలు ఇప్పుడు ఈ రేషన్లో ఎంపీసీ తర్వాత చరిత్ర మొలకెళ్ళిపోయింది, భాషే మొలకెళ్ళిపోయింది. ఎంతసేపు ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్, ఫ్లైట్ ఎక్కాలి అమెరికా వెళ్ళిపోవాలి. ఈ నేపథ్యంలో పూర్తిగా మందేంటో మంది కాని స్థితిలో, అది కూడా మందేంటో మంది కాని స్థితిలో మందేంటో మంది కూడా మనం వాడని మనం అందించడం. అది వేరేవాడు చెప్తేనే మనకు వేరేవాడు చెప్తే మనకు అందుకోవాలి. అది ఏదో అందుకోండి. మన కోట వెంకటాచలం గారు కానీ, వల్లంపల్లి సోమశేఖర శర్మ కానీ, వారు కానీ, భావరాజు వెంకట కృష్ణమూర్తి, వెంకట కృష్ణారావు గారు కానీ, వీళ్ళందరూ చరిత్రకారులు ఎంత పరిశోధన చేశారు మన దాని గురించి. వాటిని దృష్టిలో పెట్టుకుని విశ్వనాథ్ గారు పురాణ గ్రంథమాల, కాశ్మీర్ రాజు గ్రంథమాల, నేపాళ రాజు గ్రంథమాల, మిగతా ఇతర ఒక 6-7 నవలలు, 30 వరకు వారి చారిత్రక నవలలు. వీటన్నిటినీ బేస్ తీసుకుని ఆయన సాహిత్య రూపంలో జాతికి నేను అందించాలి చరిత్రని అని చెప్పి ఒక కథానికాన్ని సృష్టించి ఒక అనేక చిత్ర విచిత్ర కల్పనలు చేస్తూ ఆయన మధురాతి మధురంగా అసలు రసరమ్యంగా అందించిన కావ్యాలనే చెప్పాలి ఆ పుస్తకాలు. మరి నవలలన్నీ కావ్యాలు, అద్భుతం అసలు ఒక్కొక్కటి. సినిమా స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే అంతే. అది పెట్టుకుంటే మనం కెమెరా పెట్టుకుని వెళ్ళిపోతుంది. అంత అద్భుతంగా ఆయన చిత్రీకరించి రచన చేసినప్పుడు వాటిని అదే విధంగా ఇంటర్నేషనల్గా అందించాలంటే అంత స్థాయిలో మనం ఇంగ్లీష్ చెప్పి 10 మందికి అందించిన వాళ్ళమే అవుతాం. అది ఆ విధంగా రావాలి. చూద్దాం. అసలు రచనలు తెలియని వాళ్ళు కూడా విశ్వనాథ రచనల స్థాయి బాగాలేదు, ఈ చరిత్ర పురాణ వేర గ్రంథమాల సాహిత్యం కాదు, చరిత్ర రచన కావు అని వ్యాఖ్యానిస్తుంటారు. అలాంటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే చరిత్ర రచనలు కావు అంటే మనం వాళ్ళు అంటారు. ఎందుకంటే ఈ చరిత్రలో కూడా అనేక అంశాలు ఉన్నాయి కదండి. చరిత్ర ఖచ్చితంగా ఈ పరిశోధకులు కూడా రకరకాలుగా చేశారు. వాళ్ళ దృష్టి ఏంటంటే వాళ్ళు అనుకున్న టైం లైన్ అది కాకపోతే ఇది చరిత్ర కాదు అని ఖండన చేస్తారు వాళ్ళు. ఉదాహరణకి మనకి ఇప్పుడు శంకర భగవత్పాదుల వారు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది, 2000 సంవత్సరాలు అంటే 1200 సంవత్సరాలు ఒకటి అంటారు అనే ఒక్కొక్క మతం ఒక్కొక్కటి చెప్తాం. ఇప్పుడు ఈ మతం చెప్పింది టైం లైన్ తీసుకుంటే ఆ మతం వాడు అసలు ఇది చరిత్ర కాదు అన్నట్టు ప్రథమంగా అవుట్ సెట్ ప్రైమా ఫేసి ఇది అసలు చరిత్ర కాదు అని దాన్ని ఖండిస్తారు. అలా ఖండించిన వాళ్ళే తప్ప ఇది కావ్యం కాదు అని ఖండించిన వాడు లేరు. ఈయన నవలంలో ఉన్న తీసుకున్న ఈయన కల్పనలు కానీ, ఈయన ఊహ కానీ, అంటే ఆ రోజుల్లో
చరిత్రకారులు ఒక నాణ్యం దొరికితే, ఆర్కియాలజీ ఒక నాణ్యం దొరికితే, ఒక బిల్డింగ్ దొరికితే, ఒక రాయి దొరికితే ఒక ఊహ చేస్తారు, వాళ్ళు దీన్ని దేనికి ఉపయోగిస్తుంటారు, ఎలా ఉపయోగిస్తుంటారు. అట్లా అప్పుడు ఉన్న మనస్తత్వం ఎలా ఉంటుంది, ఎలా రాజ్యపాలన చేసుకుంటాడు రాజు, ఎలా మంత్రిత్వం చేసుకుంటాడు, కన్యాజక్తి ఎలా పరిపాలించుకుంటాడు, తర్వాత హెలీనా తీసుకుంటే ఒక చామరగ్రాహిణి ఎలా ఉంటుంది, మరి వేత్సులు వచ్చినప్పుడు వేదవతి నివేదికలో మీకు వేత్సులు ఎట్లా మనకు దాడి చేశారు, ఇవన్నీ కూడా మీకు ఆయన ఊహతో చేసి ఒక అద్భుతమైన కావ్య సృష్టి చేయడం జరిగింది. దీంట్లో ఆయన తీసుకున్న పరిశోధకుల యొక్క టైం లైన్స్, క్రానలాజికల్ ఆర్డర్, నగర సామ్రాజ్యాన్ని ఎట్లా ఏంటి అనే టైం లైన్లో కోట వెంకటాచలం గారు ఇచ్చిన వారి గ్రంథాలను జరిగింది. ఆ టైం లైన్స్ ఫాలో అవుతూ ఈయన నిక్షిప్తం చేయడం జరిగింది. కాబట్టి ఇది ఖచ్చితంగా చారిత్రక నవలనే మనం చెప్పాలి. తర్వాత మరొక అలిగేషన్ ఏంటంటే విశ్వనాథ సత్యనారాయణ గారికి ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘంతో ఎంత పరిచయం ఉంది, ఏమనుభవం ఉంది, మీకేమైనా ఐడియా ఉందా? నాకు దాని గురించి అయితే పెద్ద మరి నేను వినలేదండి. ఈయన రామభక్తుడు, రామాయణం రాసింది. ఈయన రాముడిని శివుడికి అంకితం ఇచ్చారు. దీన్ని బట్టి ఆయన ఎంత అద్వైతి అనేది మనకు తెలుస్తుంది. ఈయన సనాతన ధర్మ ఎవరు శృంగేరి జగద్గురువులు ఇప్పుడు మహాసన్నిధానం వారు స్వామి గారు, అప్పట్లో వారు శ్రీ సన్నిధానంగా ఉన్నారు. ఇప్పుడు 1975-76 ప్రాంతాల్లో విశ్వనాథ సత్యనారాయణ గారు సహస్ర చాంద్ర దర్శనాలు, ఆ సహస్ర చాంద్ర దర్శన సందర్భంగా వారు కార్తీకేశ్వర స్వామి గారు ఒక శ్రీముఖం పంపించారు. విశ్వనాథ సహస్ర చాంద్ర దర్శనం దాంట్లో ఏముందంటే, విశ్వనాథ సత్యనారాయణ గారు శంకర భగవత్పాదుల వారు స్థాపించిన 4 పీఠాలు, పీఠాలు సనాతన ధర్మ సనాతన వైదిక ధర్మ ప్రతిష్టాపన కొరకు ఎంతైతే కృషి చేస్తూ ఉన్నామో విశ్వనాథ సత్యనారాయణ గారు వారి సాహిత్యం ద్వారా అంత కృషి చేసి ఉన్నారు. ఇది విశ్వనారాయణ, ఇది ఆయన మార్గం. దానికి ఆర్ఎస్ఎస్ పనికిరాదు. ఇప్పుడు ఎందుకంటే సనాతన ధర్మం అనగానే వీడు ఆర్ఎస్ఎస్ వాడని ఒక ముద్ర వేసేస్తున్నారు. ఆయన మీద కూడా జరుగుతున్నాయి. ఈయన తెలుగువాడు. విశ్వనాథ ఎవరు అని అంటే ఆయన తెలుగువాడు, భారతీయుడు తెలుగు. ఆయన ఒక పరదేశాన్ని, పరభాషని, పరమతాన్ని, పర వ్యక్తిని విమర్శించింది లేదు. ఆయన మొత్తం సాహిత్యంలో, ఆయన విమర్శల్లో ఎక్కడే ఇంకోటి విమర్శించింది ఉండదు. ఆయన ఇదండి, ఇదే బల్లండి. ఒక ఉదాహరణ చెప్తాను. వీరినేడు ప్రసన్న గారు అంటే ఈయనకి ఏంటంటే ఇక అన్ని ట్యాగులు వేసేస్తారుగా. ఆయన ఛాందసవాది, సనాతనిస్టు, ఇంకోనిస్టు అన్ని నిష్ఠూరాలన్నీ అంటగట్టడమే నిష్ఠులండి. దీంట్లో ఈయన ఇదే వల్ల మా ముత్తాత గారు, మా తాతగారికి ఆయన 10వ ఏట ఇచ్చిన వల్ల ఇది. శోభనాద్రి గారి ఆస్తి అంటే మిగిలిందంటే ఇది. ఇది ఆయన ఆస్తి మాకు మిగిలిందని కాదు, ఆయన ఆస్తుల్లో మిగిలింది ఇది. భౌతికంగా ఆయన ఆస్తుల్లో మిగిలింది. బాగుంది, మంచి మాట. ఆయన ఆస్తుల్లో మిగిలిందంటే విశ్వనాథ శోభనాద్రి గారి గురించి తెలియాలంటే వేయపడంలో రామేశ్వర శాస్త్రి గారి పాత్ర చదివితే మొత్తం అర్థమైపోతుంది. సరే అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు చిన్నతనంలో రాసుకోవడానికి బలలేదు అంటే బల చేయించిన వల్ల శోభనాద్రి గారు ఆయన తండ్రి గారు ఇక్కడే కూర్చుని ఇటు కానీ అటు కానీ బల్ల మార్పు ఉండేది. అటు కొన్నవాళ్ళు ఇటు కొన్నారు. ఇప్పుడు చెప్పవచ్చేది ఏంటంటే వీరుడు ప్రసన్న గారు అని పృథ్వీ భాగవతం అని ఒక గ్రంథం రాశారు. కాదు, అది తాతగారికి తీసుకొచ్చి ఇచ్చారు. తీసుకొచ్చి ఇచ్చి దీని గురించి మీరు ముందు మాట రాయాలి, సీటుకు రాయాలి అని అన్నారు. ఫస్ట్ ఆయన వచ్చినప్పుడు అంటే నేను ఇదంతా విన్నది, మా నాన్నగారు ఇంట్లో చెప్తున్నప్పుడు విన్నది. ఈయన అమంది వచ్చి ఇస్తూ ఉండేవాళ్ళు. అని ముందు మాట రాయండి, ఒక చిన్న ఏదన్నా బ్లెస్సింగ్స్ ఇవ్వండి, ఆశీస్సులు ఇవ్వండి, ఆశీర్వచన పత్రాలు రాయండి అని అడిగేవారు. మెరుగు కాబట్టి ఏ మూడ్లో ఉన్నారో ఇచ్చినప్పుడు మీరు అక్కడ పెట్టన్నారు. సరే వెళ్ళిపోయారు. మళ్ళీ 2 రోజులు దాకా వచ్చారు. అక్కడ పెట్టి అంటారు మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు, ఎప్పుడు రాస్తారు అని అడిగే సాహసం చేసేవారు కాదు. మళ్ళీ వచ్చేవాళ్ళు మొత్తం అక్కడే ఉంది బల్లపైన. వచ్చేసరికి చూశారు, మళ్ళీ వచ్చాడని అనుకున్నారు. ఒక 2 రోజులు ఆగిరా. అప్పుడు టైం టార్గెట్ 2 రోజులు ఆగిరా.
తర్వాత 2 రోజులు వచ్చారు వాళ్ళు. మరి ఈయన ఏ మూడ్లో ఉన్నారో కానప్పుడు చాలా కోపం వచ్చింది. ప్రతివాడు ఒక పుస్తకం రాయటం, నా మొహాన్ని పడేయటం, నన్ను ఏదో ఒకటి రాయమంటాం. దానికి నా పుస్తకాన్ని నేను అడుగుతున్నాను ఎవరినైనా పీటికి రాయమని. ఏం రాశావు, బాగుంటే ముద్రించుకో, ఎవడు కాదన్నాడు, మళ్ళీ దానికి నా పీటికి ఎందుకు, నా అభిప్రాయం ఎందుకు దానికి అనేసరికి ఆయన కొంచెం బాధపడి, లేదండి మీరు అభిప్రాయం పీటికి కానీ రాయకపోతే దాన్ని అగ్గిలో పడేది, తీసుకో అన్నాడు. అగ్గిలో పడేది, మీరు దానికి ముద్ర వేయినప్పుడు అది నా దగ్గర ఉంటే, లేకపోతే అగ్గిలో పడేస్తే మీరే పడేసిందని ఏమిటి ఆగారు అన్నారు. అంత ఆస్తితో ఆయన ఉన్నప్పుడు ఈయన దానికి స్పందించారు. సరే అయితే రేపురా అడిగాడు. రాసి వాళ్ళు అంత దాని మీద అభిమానం చూసుకుంటూ ఉంటుంది. ఎవరికైనా అగ్గిలో పడి ఏంటంటే అది ఇంకా పెద్ద మాట కదా. మర్నాడు రేపురా అని అవేరుకున్నాను. ఈ ముందు రోజు రాత్రి ఏం జరిగిందంటే, ఈయన రేపు రాయాలి కాబట్టి అభిప్రాయం ఈ కావ్యం చదివారు. ఇది మా ఇల్లు మేడ మీద మల్లాది లక్ష్మీనారాయణ గారు విశ్వనాథ్ వారికి మానస పుత్రుడు మల్లాది వసుంధర గారు, అత్తయ్య అంటాం, వసుంధర అత్తయ్య. మాస్టర్ గారు అనేది మా పెద్ద మామనేమో బొద్దమ్మ అనేది ఆయన. విశ్వనాథ్ గారు అత్యంత శిష్యురాలు ఉన్నారు. ఆవిడ జీవితం ఇప్పుడే సాగింది. వాళ్ళ నాన్నగారు అవసరం వచ్చే వాళ్ళ నాన్నగారు మల్లాది లక్ష్మీనారాయణ తాతగారు 12. ఈయన రాత్రి చోటు 12:30 ఉంటుందంటే ఈ సందులో వెళ్ళి ఏమండో ఏమండో లక్ష్మీనారాయణ గారు అని గట్టిగా వచ్చారు. ఆయన ఏం చేయాలని 12:30కి చిన్నదిచ్చారు. జాగరణ వచ్చి ఏం తరుస్తున్నారు మాస్టర్ ఊరు పెట్టుకుంటున్నారు, బాగా రాశారు అంటే అప్పుడు రాత్రి చదువుతున్నారన్నమాట. ఆ పీటికి రాయడానికి ఎంత బాగా రాశాడండి అని దాంట్లో ఉన్న గొప్పతనం అంతా రాశారు, సిద్ధం చేస్తారు. మా నాన్నకి లక్ష్మీనారాయణ గారు తాతగారు ఉన్నారు, పేరు ప్రసన్న గారు వచ్చారు, అన్నారు. ఇక లక్ష్మీనారాయణ గారు మాస్టర్ గారు పీటికి రాశారు దానికి అన్నమాట అని ఆలోచన బయట పెట్టారు లక్ష్మీనారాయణ గారు. ఇది మీరు ఎవరికి అంకితం ఇద్దాం అనుకుంటున్నారు అన్నారు. ఆయన వెంటనే ఇది అంకితం మానవ మాత్రుడికి ఇవ్వనండి, మానవుడికి ఎవరికి ఇవ్వనండి. ఇది మనం అయ్యో సత్యనారాయణ అదేంటి అంటే దీనికి కృష్ణారావు గారికి ఇది అంకితం తీసుకోవాలి అని అనిపించింది. ఇక్కడ పుస్తకాన్ని తీసుకోవాలి అంకితం, అంత గొప్ప పుస్తకం, గొప్పగా ఉంది పుస్తకం. అదేంటి అలా ఉంటారు, మాస్టర్ గారు అంకితం తీసుకుందాం అనుకుంటున్నారు, మీరు ఇస్తే అని అన్నారు. అయ్యో ఆయన మానవుడు అని ఎవరు అనుకుంటున్నారండి అని కాస్తాను. మరి ఆ పుస్తకాన్ని అంకితం ఇచ్చారు తాతగారు కానీ, ఒక గొప్ప కావ్యం అది. అట్లా ఈయన ఎప్పుడూ ఒక గొప్ప రచనని, ఈయన ఒక రచయిత అయినా, ఒక కవి అయినా, ఒక గొప్ప రచనని, ఒక గొప్ప కవిని ఈయన ఎప్పుడూ తక్కువ చేసింది లేదు. రచననే కాదు, ఏ విద్యనైనా ఈయన కించపరిచింది లేదు. వాడి మొహంలో వాడికి ఏమవచ్చు అనేది లేదు అసలు. ఆయన ఉదాత్తంగా ఉంటే దాన్ని ప్రోత్సహించేవాడు. అట్లానే ఆయన వాసులైన మాకు, ఆయన శిష్యులు ప్రశిష్యులైన ఆయన యొక్క అనుచరులైన వాళ్ళందరికీ కూడా అదే లక్షణం. గొప్పగా ఉంది అంటే దాన్ని ప్రశంసించడం, ప్రోత్సహించడం. ఇందాక మనం అనుకున్న ఈ ట్రాన్స్లేషన్స్లో గొప్పగా ఉంటే కాదనేది ఎవరు? మాకు రాయల్టీ వస్తుందిగా, గొప్పగా ఉంది, 100 పుస్తకాలు 1000 పుస్తకాలు అమ్ముడిపోయినాయి, రాయల్టీ వస్తుందిగా, కాపీరైట్ ఉందిగా, ఎందుకు కాదంటాం? ఎందుకు వీళ్ళు కాదు అన్నారు అనేది కనుక ఆలోచిస్తే తెలుస్తుంది. నాణ్యత ఏదో ఒకటి చలామణి అవుతోంది, చలామణి అవనే ₹1 వస్తుంది అనే ఒక దీంతో అయితే మటుకు మేము కూర్చోలేదండి. మా జీవితం మాకు ఎలాగో సాగుతుంది కదా. విష్ణునాథ వారిని ఆ స్థాయిలో ఆయన కవి సమ్రాట్ స్థాయిలో కనుక వస్తే దానికి ఎప్పుడైనా సరే మేము ముందాం దాన్ని తీసుకురావాలి. అది సినిమా అనుకోండి, ఇంకోటి అనుకోండి, లేకపోతే ట్రాన్స్లేషన్ అనుకోండి, యానిమేషన్ అనుకోండి, పుస్తకం అనుకోండి, అది బాగా రావాలి. అదే జోడు. ఇప్పుడు మేము 1000 పడగలు వేసినా, రామాయణం వేసినా చూస్తే మీరు గ్రంథాలు అద్భుతంగా వెళ్ళి చేసి చదువుకోవడానికి పాత ప్రతుల్లో ఒకప్పుడు ఒకనొకప్పుడు సరిగ్గా ప్రతి లేవదు. తర్వాత వాటి యొక్క పునర్ముద్రణలో తగు చర్యలు మేము తీసుకుంటున్నాం. చక్కగా చదివి ఆస్వాదించి
అందరూ ఆనందించే విధంగానే ముద్రిస్తున్నాము. అలానే విశ్వనాథ సంబంధిత ఏ కార్యక్రమం చేసినా అదే దక్షతతో అదే దీక్షతో చేయటమే చేస్తాం. ఆ స్థాయిలో వస్తే మేము ఎప్పుడు సహకారం సహాయం. మేము త్వరలో మా సంచికలు విశ్వనాథ సత్యనారాయణ వారి ప్రతి నవలని పాయింట్ బై పాయింట్ దానిలో ఉన్న సింబాలిజం దాని వెనకాల ఉన్న మొత్తం ఏ ఉపనిషత్తు ఉదాహరణకి అసలు 109 ముగ్గురు చదివిన తర్వాతే మనకి ఆ ఉపనిషత్తులో ఉన్న అర్థమైంది. ముందొక ఉపనిషత్తులు ఇలా తీసుకొచ్చి మొదటి అధ్యాయంలోనే వస్తుంది. ఆయన ఉపాసన గురించి చెప్తారు కదా, ఇది చదివిన తర్వాత ముందొక ఉపనిషత్తు అర్థమవుతుంది. సో ఇలాంటి అన్ని తీసుకొచ్చి దాని సామాజిక పరిస్థితి ఉదాహరణకి వల్లభం నుంచి నథింగ్ బట్ పార్టీషన్ టైంలో ఉన్నటువంటి సో ఇలాంటివన్నీ సౌందర్యాలు కుంపులు ఒక వివరిస్తూ ఒక సిరీస్ స్టార్ట్ చేస్తాం. ఆయన కథలు నవలలు తర్వాత కవిత్వము వీటన్నిటిలో కేవలము అందరూ చెప్పినట్టు కాకుండా అసలు ఆయన ఒక మైండ్ ఆఫ్ అన్ ఆర్టిస్ట్. ఇది చేయాలండి. ఇట్లాంటి పరిశోధనకి ఎప్పుడైనా సరే మేము చాలా ప్రోత్సహిస్తాం. ఇప్పుడు విశ్వనాథ మనవాడు ఆశ్చర్యంగా ఒక ఆయన ఫోన్ చేశారు, ఏమంటే విశ్వనాథ వారు సభ పెట్టుకుంటున్నాం, మీ పర్మిషన్ తీసుకోవాలి. సభ పెట్టుకోవడానికి మా పర్మిషన్ అక్కర్లేదండి ఎందుకు అంటే ఎంత దుష్ప్రచారం జరుగుతుందో చూడాలి. కాపీరైట్కి సంబంధించిన వాటి విషయంలోనే తప్ప ఇప్పుడు ఆయన సభ పెడతా అన్నా ఆయన గురించి ఇప్పుడు ఒక ఏదో కల్పవృక్షంలోనే వర్ణనలు గురించి ఒక పుస్తకం రాశారనుకోండి, అది చాలా మంచిదే కదా. మంచిది. అందులో ఓహో ఇట్లాంటి వర్ణనలు ఉన్నాయని మోహన్ చదువుతారు. అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే నాకు అందలేదు కాబట్టి అందరినీ ద్రాక్ష పళ్ళు చూడాలని అని చెప్పి నేరారోపణ చేసేయటము దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. ఇవే వాళ్ళని మనం ఏం చేయలేదు అంటే అలాంటి పాత్రలు మనకి విశ్వనాథ్ గారి నవలల్లోనే చాలా మంది కనబడుతూనే ఉంటారు కోపాలలో. ఆ పాత్రలు మనం చదువుకుని ఓహో వీళ్ళు ఇలాంటి కేటగిరీ అని చెప్పి మనం ఊరుకోవచ్చు. అట్లా చాలా సంతోషం గురించి చెప్పే చమత్కారంగా మనం చెప్పుకోవాలి అని అంటే నేను ఇంత సాహిత్యం గురించి మాట్లాడుతున్నాం. ఆయన పుట్టిందే సరస్వతి అంశ అంతే, సరస్వతి అంతే, పురుషాకృతి దాల్చిన సరస్వతి అమ్మగారు. లేకపోతే అంత సాహితీ సేద్యం చేయటం అనేది మానవతరం కాదు. ఆయన ఒకసారి ఒక సభలో కూడా అన్నారు, అంటే ఎంత చదివేవారు. తర్వాత అనేక సినిమాలు కూడా చూసేవాడు, ఇంగ్లీష్ సినిమాలు కూడా చూసేవాడు. అప్పట్లో ఇంత విస్తృతిగా విజయవాడకి ఇంగ్లీష్ సినిమాలు వచ్చేవి కాదు కదా. ఆయన ముందు రోజు మెయిల్ ఎక్స్ప్రెస్ ఎక్కి చెన్నపూరి వెళ్ళి అక్కడ 2-3 సినిమాలు చూసి అక్కడ లైబ్రరీలో పుస్తకాలు చదివి, అక్కడ మన లైబ్రరీ ఉంటుంది అక్కడ, ఆ లైబ్రరీలో పుస్తకాలు చదివి డిస్కవరీ పుస్తకాలు, తర్వాత నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్స్ అవి చదివి కరెంట్ టైమ్స్కి తగ్గట్టుగా ఉండేవాళ్ళు. ఆయన ఎప్పుడు అప్డేట్ అనమాట. అందులో మీకు హాహు రాయగలిగారు. ఇప్పుడు హాహాహు అనేది ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ సబ్జెక్ట్. ఒక యూఎఫ్ఓ వచ్చి పడ్డట్టుగా, ఒక గంధర్వుడు వచ్చి పడ్డట్టుగా రూపంగా ఆయన చెప్పడం ఎంతో రాశారు అందులో. తర్వాత ఆ గంధర్వుడు గుర్రపు తలకాయి, మిగతా అంత మనుష్యాకృతి, రెక్కలు, అతను మాట్లాడేదేమో ఆ గుర్రం సకిలింతల్లే ఉంది, మరి వినేవాళ్ళకి ఏమో వినపడట్లేదు, సంస్కృతంలో మాట్లాడుతున్నాడని ఒకడు గ్రహిస్తాడు దాన్ని దూరం నుంచి. దానికి ఒక మౌత్కి ఒక ఆపరేటర్స్ పెట్టి, అంటే ఇవన్నీ చదవకుండా ఈయన ఊహ చేసినవి కాదు, కొంత వీటికి ఉంది ఆధారం ఉంది. ఇవన్నీ ఆ కరెంట్ టైమ్స్లో వచ్చిన పరిశోధనలు చేస్తున్నవన్నీ కూడా ఈయన దృష్టిలో పెట్టుకునేవాళ్ళు. పెట్టుకుని దాని చక్కగా ఒక నవల్లో జాతికి అందించేవాళ్ళు. ఒక ఆపరేటర్స్ మూతికి ఆ గుర్రం తలకాయకి పెట్టేసరికి దగ్గర ఉన్న వాళ్ళకి ఈ సౌండ్ ఫ్రీక్వెన్సీని రెడ్యూస్ చేసి వినిపించేటట్టుగా చేయడం, అడాప్ట్ చేయడం. మరి ఇది ఒక విషయాన్ని అంటే కార్యకారణ శక్తి నిరూపణ, తర్వాత హేతు కారణం ఖచ్చితంగా కారణం ఉండేటట్టుగా రాయటమే ఆయన యొక్క లక్ష్యం. నిర్హేతుకంగా ఉండదు ఆయన ఏ రచన అయినా కదా. దానికి తగ్గట్టుగా ఆయన రచన సాగేది. ఇట్లా ఒకసారి సాహిత్యం ఆయన అంతే మూర్తి భవించిన సాహిత్య రూపం ఆయన. ఒకసారి ఆయన చూడడానికి ఆయన కాలంలో చాలామంది ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా వస్తూనే ఉంటారు ఇంటికి చూడడానికి. ఒకసారి ఈయన మధ్యాహ్నం పడుకుని ఉన్నారు, 3:30కి ఎవరో కానీ వచ్చారు, కూర్చుని ఉన్నారు, పడుకుని ఉన్నారు. కానీ లేచిన తర్వాత లేవగానే మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారండి అని అన్నారు. ఈయన బయటకు వచ్చారు 4:30-5 ప్రాంతం. రాగానే కూర్చుని ఉన్నారు. కానీ ఏమిటి అని అన్నారు. ఏం లేదండి, ఏం లేదు, మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. విశ్వనాథ్ గారు చమత్కారంగా, నేను చూసే వ్యక్తిని కాదు చదివే వ్యక్తిని అన్నాను. అట్లా
ఆయన సాహిత్యం చదివితే చాలు కాదు తర్వాత ఆయన మాటల్లో. మీ ఇంటి చుట్టుపక్కల అన్ని ఫ్లాట్స్ గీసి వచ్చినాయి, ఇది మార్చడానికి మేము ఇదేం ప్రెషర్ లేదా? ఏం లేదు, ఫ్లాట్స్ రానివి ఎక్కడ ఉన్నాయి చుట్టుపక్కల, మా చుట్టుపక్కల అండి, ప్రపంచం చుట్టుపక్కల ల్యాండ్ కనపడంగానే డెవలప్మెంట్కి ఇది చాలామంది అడుగుతూ ఉంటారు, అడుగుతూ ఉండేవారు. ఇక మేము ఇవ్వము అని చెప్పి, ఎందుకంటే మా ముగ్గురు అన్నదమ్ములం మేము ఇక్కడే ఉంటాం, ప్రస్తుతం ఊర్లో లేదు, ముగ్గురు అన్నదమ్ములం ఇక్కడే ఉంటాం. సంసారం అందరి ఇక్కడే, మాకు హైదరాబాద్లో విజయవాడ ప్రాక్టీస్ ఉన్నప్పటికీ ఇక్కడ తాతగారి కేంద్రం ఇది, సాహిత్యం అంతా కూడా ఇక్కడ నుంచి. అదేమి మరి మేము ఉన్నంతకాలం ఇట్లా ఈ బిల్డింగ్ ఉన్నంతకాలం ఉంచుతాము. నేను ఇప్పటికీ 75 ఏళ్ళు అయిపోయింది బిల్డింగ్ అది. సో ఇప్పుడు అప్పటి వాళ్ళు వచ్చినా సరే అదే ఇంటికి వచ్చిన భావన వస్తుంది. ఆ రేకులు పడిపోయినాయి కాబట్టి వేరే రేకులు మార్చాం. ఇక్కడ ఇదివరకు గచ్చు ఉండేది, ఇంకో గచ్చు వేసాం పాడైంది కాబట్టి తప్ప. స్ట్రక్చరల్ సైంటిఫిక్ అంటారు కదా, దాన్ని ఎక్కడ మేము డిస్టర్బ్ చేయలేము. తాతగారు ఎట్లా అయితే కట్టారో అలానే ఉంటుంది. ఇవాళకి కావాల్సిన కొన్ని చిన్న చిన్న అవసరాలు కడిగి మార్చుకొని మేము ముగ్గురం జాయింట్ ఫ్యామిలీగానే అన్నదమ్ముల ముగ్గురం. పవన్ శాస్త్రి గారి ముగ్గురు మగ సంతానం ఇక్కడే ఉంటాము. తాతగారి వారసులం కాపీరైట్, కాపీరైట్ వల్ల ఖర్చు వేస్తూ మా వృత్తుల్లో మేము ఉంటూ ఇది ఉంచాలి. ఇట్లా ఎవరైనా అప్పటి వాళ్ళు కానీ తర్వాత వాళ్ళు చూద్దామని ఉన్నా సరే మా అవకాశం బట్టి చూపిస్తూనే ఉంటాము. వాళ్ళు వచ్చి చాలా పులకించిపోతూ ఉంటారు, ఇంటి తాతగారు కట్టించిన ఇల్లని. సో దీన్ని నిలబడినంత కాలం నిలబెడదామనే మా ఆశ. తర్వాత ఒక ప్రశ్న, అంటే మీరు ఆన్సర్ ఇవ్వకపోయినా ఈ ప్రశ్న డిలీట్ చేసేస్తాం మేము. సాధారణంగా నేను గమనించింది ఏంటంటే, విశ్వనాథ సత్యనారాయణ గారిని పుట్టపర్తి నారాయణాచార్యుల వారిని పోల్చి విశ్వనాథ సత్యనారాయణ గారిని తక్కువ చేసి ఆయనని ఎక్కువ చేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. మీకు ఎప్పుడైనా అటువంటి వాళ్ళు తటస్థపడ్డారా? ఇదే కాదండి, అనేక రచయితలతో కూడా అని అంటారు. దాంట్లో సంశయించేది ఉందండి. మనకు అన్ని ప్రశ్నలు విశ్వనాథ్ వారు చెప్పినవి. విశ్వనాథ్ వారు ఒకసారి ఒక సభలో అన్నారు, నాకు ఫలానా వాడు నచ్చడు అని అన్నారు. ఆయన కొంతమంది రచయితలు ఇష్టం లేదు అని మీరు అడగకూడదు, డిలీట్ కూడా చేస్తారులా. నేను విన్నదే చెప్తున్నాను కాబట్టి. ఆయనకి కొంత ఠాగూర్ నచ్చేవాడు కాదు, శ్రీనాథుడు నచ్చేవాడు కాదు. శేషపద్యాన్ని చెడగొట్టిందే శ్రీనాథుడు అంటాడు. మళ్ళీ శ్రీనాథుడు అంటే ఆయనకి విపరీతమైన ఇష్టం. శ్రీనాథుడు రసప్రసిద్ధ ధారాదుని అంటాడు మళ్ళీ ఆయన. సీసాన్ని చెడగొట్టింది శ్రీనాథుడు వారు అంటాడు. అట్లా విశ్వనాథ్ వారే సభలో నేనున్నాను, నేను నచ్చుతానా, అందరికీ నచ్చుతానా అని ఆయన అన్నది. సో ఆయన అన్నప్పుడు ఇదేముంది, ఎవరి జానరు, ఎవరి ఇష్టత, ఎవరి మనస్సు దానికి తగ్గట్టుగా అటువైపు మొగ్గు చూపించింది, వాళ్ళకి అది బాగుంది అని అంటారు. కానీ వాళ్ళిద్దరూ పరస్పరం గౌరవించుకునేవాళ్ళు. వాళ్ళిద్దరూ పరస్పరం గౌరవించుకుంటారు. అంటే ఎవరి యొక్క శైలి ఉంటుంది కదా, ఎవరు నచ్చితే అది. అందుకని దాంట్లో ఏమి డిలీట్ చేయవలసిన ప్రశ్న కూడా కాదు. ఇప్పుడు మన హీరోలో ఇంతమంది ఉన్నారండి సినిమాల్లో, ఒకళ్ళకి రామారావు గారిని వస్తారు, ఒకళ్ళకి నాగేశ్వరరావు గారిని వస్తారు. కానీ వాళ్ళిద్దరికి పడేది, వాళ్ళిద్దరు చక్కగా ఉండేవాళ్ళు, స్నేహంగానే కళా దృష్టితో చూస్తే ఇద్దరు మహానుభావులు. అభిమానులు కొట్టుకోవటమే తప్ప వాళ్ళలో ఎక్కడ ఇబ్బంది లేదు. అందుకని ఏమి పెద్ద అలా అనేవాళ్ళు అంటారు. మన రాముడే నచ్చడు, నా రాముడు నచ్చడు కొంతమంది. రాముడు లేడా, ఉన్నాడు, మనకు నచ్చుతాడు రాముడు. మా రాముడు మా రాముడే, నా రాముడు నా రాముడే, అంతే. అందుకని ఇలాంటివి ఎదురవుతూనే ఉంటాయి. మాట్లాడకుండా సరే, ఒక పోట్లాట వివాదాంశం కాదు. అంటే ఇలా అన్నవాళ్ళు కూడా ఆయన సాహిత్యాన్ని చదవని వాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు, వాళ్ళు చదవని వాళ్ళు, చదివితే అర్థం అవుతుందని. అది కూడా నేను ఎందుకంటే చదవటం అంటే ఏంటి, దృష్టి పెట్టి చదవటమేగా, అలా చూడటం కాదుగా. విశ్వనాథ వారిని ఒకసారి కనుక చదవటం మొదలు పెడితే ఇంకొకటి చదవలేదు, చిరస్థాయిగా ఉండిపోయే వ్యక్తులే. ఇప్పుడు మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం, ఇలా కొన్ని వందల వేల మంది తర్వాత మాట్లాడుతూనే ఉంటారు, మన తర్వాతలు కూడా మాట్లాడుకుంటాం. క్వశ్చన్ నిస్సంశయం ఉండదు. ఉదాహరణకి ఆఫ్రికాడు ఫేస్బుక్లో ఒకరు విషయాల గురించి చెప్పాను కదండి, వేయబడగల 38వ ముద్రణ అయింది కదా. ఒకసారి ఒక ముద్రణ మధ్యలో కొంతకాలం వ్యవధి వచ్చింది, వేయడం కుదరలే తాతగారి హయాంలో. అప్పుడు నవల ₹6 ఎంతో ఉండేది. ఈయన విజయవాడ రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం ఆగి అటు ఇటు తిరుగుతున్నారు, వాక్ చేస్తున్నారు. టిఫిన్ బాతమ్స్ ఉంది, అందులో కింద వేయబడగల కనబడింది.
ముద్రణలో లేదు కానీ పాత ప్రతి పుస్తకం అమ్ముతున్నాడు అన్నమాట. చికెన్ బాటమ్స్లో పుస్తకం ఉంటే ఆ పుస్తకం ఇది అన్నారు ఇస్తున్నారు రేపడే తీసి చూసి ఇది ఎంత అన్నారు. తెలంగాణ వాడు 25 రూపాయలు చెప్పారు. ఎంఆర్పి 6 రూపాయలు, 25 రూపాయలు. అదేమిటి 6 రూపాయలే ఉంది కదా, దాని విలువ మీకు తెలియదులేండి అని చెప్పి చేతిలో నుంచి లాక్కుని దగ్గర పెట్టేసి తర్వాత అమ్మో ఎంత డిమాండ్ ఉంది అది అని చెప్పి ఆయన పుస్తకం వేసిన తర్వాత 10 రూపాయలు 12 రూపాయలు పెట్టారు. అంటే బ్లాక్లో కూడా పుస్తకాలు ఆయనది కొన్నారు. అట్లాంటి రచయిత ఇప్పటికీ బ్లాక్లో కొంటాం. ఇప్పటికీ ఉన్నారు చాలామంది ధర పెట్టి కొంటా అంటారు. ఇది బ్లాక్ కాదు, మీరు అన్నట్టు ధరలతో కొన్నారు. ఎందుకంటే ఆ పాత ప్రతుల్ని సెకండ్ హ్యాండ్ వాళ్ళు కొంతమంది విలువ తెలియక నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎక్కడో సెటిల్ అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళకి తెలుగు రాక తల్లిదండ్రుల యొక్క గ్రంథాలయంలో నుంచి తర్వాత డిస్పోజ్ అయ్యి సెకండ్ హ్యాండ్కి వచ్చినవి. అవి కూడా సెకండ్ హ్యాండ్ పుస్తకాల షాపులో విశ్వనాథ వారి పుస్తకాలు దొరకకుండా చేయాలి అనే యజ్ఞం పూనిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ప్రత్యేకించి సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్కి వెళ్ళి అంటే ఆయన మీద అభిమానం ఎట్లాంటిదో చెప్తాను. అది ఎంత రేట్ అయినా సరే తీసేసుకుంటారు. ఎందుకంటే అది సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్లో దొరకడానికి వీలు. ఇదే వీళ్ళ సంకల్పం. వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ ఆ ప్రతి వాళ్ళకి అది ఒక యజ్ఞం అన్నమాట. అట్లాంటి భక్తులు కూడా ఇంత కాంటాక్ట్లో ఉంటారు మీరంటే అట్లాంటి వాళ్ళతో కూడా మేము చాలామందితో టచ్లోనే ఉంటాము. మమ్మల్ని కలుస్తూనే ఉంటారు. కడిమి చెట్టు ఇంకో ప్రతి దొరికిందంటే వాడు 400 అన్నా సరే కొనేస్తారు. అది అక్కడ ఉండడానికి వీలు లేదు, దాని స్థాయి అది కాదు. ఇట్లా మీరు కూడా తీసుకుని ఉండొచ్చు. అంటే అది సెకండ్ హ్యాండ్ బ్లాక్ కాదు, దట్ ఈజ్ యాంటిక్ పీస్, రేర్ పీస్. అది వాళ్ళ ఉద్దేశం. నా దగ్గర ఇప్పుడు ఫస్ట్ ఎడిషన్ ఉంది 1000 పడగలు. అది ఎవరికి చూపించను కూడా చూపించాను నేను. నా దగ్గర ఉన్న ఎడిషన్లో చివరి ఆకాశవాణిలో 1000 పడగల్లో ఉన్న సింబాలిజం గురించి ఆయన ఇచ్చిన ఉపన్యాసం 70 రూపాయలు. 1000 పడగలలోని అంతరార్థం అని చెప్పి రాశారు ఆయన. తర్వాత ఎడిషన్లో లేదు. ఇప్పుడు మళ్ళీ వేసే వాటిల్లో వేస్తున్నాం. ఒక 8-9 పేజీలు 1000 పడగలలోని అంతరార్థం. మనకి ఈ అసంకలిత సాహిత్యంలో కూడా ఒక వ్యాసం ఉంది ఆయనది 1000 పడగల గురించి. అసంకలిత సాహిత్యం అనేది చాలా అద్భుతమైన ప్రక్రియ అండి. భారతీయ యూనివర్సిటీ వాళ్ళు అందరు కలిసి చేశారు. అది ఎవిడ పునర్ముద్రణ చేస్తున్నాం. 6 పుస్తకాలు వేశారు. విశ్వనాథ వ్యాసాలు, పీఠికలు, ఇంటర్వ్యూలు, రూపకాలు 6 పుస్తకాలు. విశ్వనాథ వారి పేరు మీద నేను మోసపోయాను కూడా. సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్లో అక్కడ విశ్వనాథ సత్యనారాయణ కనిపించింది. ఆ పుస్తకాన్ని రాసినట్టు నాకు పేరు తెలియదు. నాకు తెలిసిన పుస్తకాలు కొత్త పుస్తకం దొరికిందని ఉత్సాహంలో వాడు ఎంత చెప్తే అంత డబ్బు చేసేసి తీసుకున్నాను. కానీ ఈ విశ్వనాథ సత్యనారాయణ వేరేట ఇంకో రైటర్ ఉన్నారు. నువ్వు కాక ఇంకొకళ్ళు ఉన్నారు. బాగుంది. ఆయన పీఠిక ఉందని చెప్పి పుస్తకాలు కొన్నాను. అవును, పీఠికలు ఉందండి. అది పీఠికలు జస్ట్ ఒక పేజీనే రాశారు. పుస్తకం మొత్తం కొనేసాను ఒక పేజీ కోసం. ఒక హరిసోదరులు రాసిన భారతీయ నిరుక్తి పీఠిక. నాన్నగారి మొదటి కావ్యానికి ఆయనే పీఠిక. హృద్గీత దానికి వెంకటేశ్వర్లు గారిని అడిగి, అప్పుడు ఆయన నాన్నగారికి టీచర్గా ఉన్నారు కదా వరంగల్లో, అప్పుడు ఆయనను బతిమలాడితే నేను రాయిస్తాను లేరా అని చెప్పేసి వచ్చి ఇక్కడ తీసుకొచ్చి రోహిత్ మీద నేను 10th ఇంటర్లో ఆ టైంలో చదివాను. ఎంత ఇంప్రెస్ చేసిందంటే, అప్పుడు ఇంత ట్రాన్స్పోర్ట్ లేదు, సైకిల్ వేసుకుని షామీర్పేటకి వెళ్ళి సరస్వతీదేవి అక్కడ నాకు అనిపిస్తుందేమో అని పెట్టాను. ఆయన రాత్రి బస్సు అక్కడ ఆగిపోతే ఆయనకి సరస్వతి సాక్షాత్కారం అవుతుంది నారాయణరావు పాత్రకి. స్పెసిఫిక్ ఇంప్రెషన్ అది. ఒక్కొక్క పుస్తకం నాకు అనిపిస్తుంది, దాంట్లో ఒక్కొక్క వాక్యంలో ఎంతో అర్థం పొదిగారు. దాన్ని వివరించాలి. చిన్నప్పుడు మా నాన్నగారు చెప్తారు, యునెస్కో వాళ్ళు చిన్న పారిజాత భరణము, పాండవము అవి కూడా వేశారు. అన్నిటికీ పీఠిగా పరిచయము తాతగారు రాశారు. ముందు అది చదువు, ముందు పీఠికలు మన చరిత్రకు రాశారు, కావ్యము తర్వాత చదువు అని. ఇప్పుడు కూడా పురాణ గ్రంథాలు కూడా చదివే ముందు పీఠికలు చదవాలండి. మొత్తం 4 పీఠికలు ఉన్నాయి, మొత్తం 12 పుస్తకాలకి. ప్రతి రచయిత కావ్యానందం చదివితే కావ్యానందం కంపల్సరీ చదవాలి. చదవకపోతే రచయిత కాదు.